హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం గుంట పొంగనాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా దోసపిండి మనం ప్రిపేర్ చేసుకుంటాం కదండి, ఆ దోసపిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. అలాగే ఇందులోని నానబెట్టిన పెసరపప్పు, అలాగే నానబెట్టిన శనగపప్పు, పచ్చెనపప్పు కూడా అందులో వేసేసుకోవాలి. మాకు పెసరపప్పు వద్దు అనుకుంటే మనం శనగపప్పు ఒకటే కూడా వేసుకుంటే బాగుంటుంది. మధ్య మధ్యలో పప్పులు తగులుతూ ఉంటే చాలా రుచిగా ఉంటుందండి. అలాగే మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, అలాగే పచ్చిమిరపకాయ, అలాగే క్యారెట్, కొత్తిమీర ఇవన్నీ కట్ చేసుకుని రెడీగా ఉంచుకున్నానండి. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి మనం ఈ పిండిలో వేసేసుకోవచ్చు. ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చండి. సో ఎంత వీలైనంత చిన్నగా కోసుకుంటే బాగుంటుందండి. పెద్దగా కోసుకుంటే మనకి ఎక్కువ గట్టిగా తగులుతూ ఉంటుంది. అదే చిన్నగా అయితే ఈక్వల్గా మిక్స్ అయిపోతుంది అన్నమాట. ఇలాగా మనం కట్ చేసుకునే అన్నీ వరుసగా వేసి, అలాగే తగినంత ఉప్పు కూడా వేసి, మనం అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసి ఒక స్పూన్ సహాయంతో ఈ మిక్స్ని మొత్తం మిక్స్ చేసేద్దామండి. ఇన్ కేసు ఇందులో కొంచెం కరివేపాకు కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే. నా దగ్గర లేదు కాబట్టి నేను వేసుకోలేదు. ఇలాగ ఇక్కడ చూపించిన కొంచెం జారుగా పిండి కలుపుకొని ఉంచుకోవాలి. ఈ తర్వాత ఇలా గుంట పొంగనాలు స్టాండ్ ఉంటుంది కదండి, దాన్ని పెట్టి అది కాగిన తర్వాత ఆయిల్ అయితే అర స్పూన్ అన్ని గుంటల్లోనూ వేసుకోవాలండి. ఇలా అన్ని గుంటల్లోనూ వేసుకోవడం వల్ల మనకి గుంట పొంగనాలు అంటుకోకుండా ఈక్వల్గా వస్తాయండి. సో ఇలా నూనె వేసుకున్న తర్వాత కొంచెం కాగిన తర్వాత మనం చిన్న గరిటెతో కానీ స్పూన్తో కానీ ఈ గుంట పొంగనాల పిండిని అందులోకి చూపించిన విధంగా వేసేసుకోవాలి. ఇలాగ మొత్తం అంతా మనం ప్లేట్ అంతా ఫిల్ చేసుకుని దీని మీదకి ఒక మూత అనేది పెట్టేసుకుంటే ఇది మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకుంటే ఈజీగా కుక్ అవుతాయండి. కొంచెం ఒక 5 మినిట్స్ తర్వాత మనం ఇలా తిరగవేసుకోవాలి. ఈ కర్రది కూడా, ఈ చెక్క స్పూన్ కూడా మనకి ఈ గుంట పొంగనాల ప్లేట్ కొన్న వాళ్ళే ఇస్తారండి. సో దాని సహాయంతో మనం ఇలాగ పక్కనకి ఇలా క్లిక్ చేసుకుని మనం నెమ్మదిగా అటు ఇటు ట్రోల్ చేస్తూ ఉంటే అది ఈజీగా వచ్చేస్తాయి. సో ఇలాగ మనం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా అన్నిటికీ ఇలాగ తిరగేసుకుని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుని ఉంటే సరిపోతుందండి. ఫైనల్లీ గుంట పొంగనాలు రెడీ అయిపోయినాయి. ఇలా ప్లేట్లో తీసుకొని మన దగ్గర ఏ చట్నీ ఉంటే ఆ చట్నీతో తింటే సూపర్ ఉంటుంది. ఈ గుంట పొంగనాలు చాలా బాగుంటాయండి. ఒక్కసారి అయితే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.